హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రచిత వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది. సో హౌస్ క్లీనింగ్, ఇంకా పూజ ఐటమ్స్ క్లీనింగ్, కొన్ని రీఅరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అవైతే నేనైతే డే బిఫోరే చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఎక్కువ బర్త్డే ఏమి ఉండకుండా అలా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచేసి నేనైతే అంత క్లీనింగ్, డస్టింగ్, ఇంకా ముగ్గులు, వాకిలి చల్లడం ఇవైతే చేస్తున్నాను. సో ఆఫ్టర్ క్లీనింగ్ అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. పూజకి సంబంధించిన థింగ్స్ అన్నీ మనం ఎంచక్క ఫ్రెష్ అయిన తర్వాతే చేసుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ పూజ వచ్చేసి ఎక్కువ హడావిడి ఏం లేకుండా జస్ట్ సింపుల్గా చేసుకుందామని నేనైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా వర్షితో ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి నేనైతే సింపుల్గానే ప్రిఫర్ చేద్దాం, మినిమైజ్డ్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అండ్ నవే డేస్ అందరూ ప్రెషర్డ్గా ఫీల్ అవుతున్నారు, కొందరు లేడీస్ అండ్ కొందరు అయితే సోషల్ మీడియా షో కోసమే ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అంటే నేను ఇలా చెప్పకూడదు, బట్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారనమాట. బట్ వరలక్ష్మి వ్రతం ఈజ్ నాట్ అబౌట్ షో, ఇట్స్ అబౌట్ డివోషనల్ మూడ్ అండ్ సింపుల్ అండ్ కూల్ భక్తి అనమాట. సో నేనైతే ఫస్ట్ ఎంచక్క ఫ్రెష్ అప్ అయిపోయాను, వర్షిని ఫ్రెష్ అప్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా గుమ్మానికి వాటికి పసుపు రాసి ముగ్గులు అయితే పెడుతున్నాను అనమాట. బట్ వీడియో చూపించినంత ఈజీ అయితే కాదు. వర్షిని మేనేజ్ చేసుకొని వర్క్ చేసుకొని వీడియోస్ అన్ని చేసుకొని చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ నేనైతే మేనేజ్ చేసుకున్నాను. అండ్ పూజ అంటే, ఇంకా ఫెస్టివల్ అంటే లేడీస్కి బొట్టు, మంగళసూత్రం, ఇంకా పాదాలకి పసుపు, ఇవి కంపల్సరీ కదా. అండ్ నెక్స్ట్ అయితే నేను పూలైతే కోసుకున్నాను. మా ఇంట్లోనే పూజకు అవసరమయ్యేంత పూలైతే ఉన్నాయి. నేను పాసిబుల్ అయినంత వరకు ఇంట్లో ఉన్న పూలతోనే పూజ అయితే చేసుకుంటాను. అండ్ మా ఇంట్లో పూజకి ఎంతో ఇంపార్టెంట్ అయిన తమలపాకు చెట్టు అనేది ఉందన్నమాట. మాకు పూజకైతే చాలా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేనైతే ప్రసాదంగా జస్ట్ సింపుల్గా సింగిల్ ప్రసాదం అయితే పులిహోర ప్రిపేర్ చేసుకున్నాను. వర్షితో నాకు అసలు టైం కుదరదు కాబట్టి హడావిడి అయిపోతుంది మార్నింగ్ అని చెప్పి నేను డే బిఫోరే చాలా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాను, నాకు పాసిబుల్ అయినంత వరకు. ఈవెన్ నెక్స్ట్ డే రోజు నేను యూజ్ చేసే శారీ కానీ, బ్యాంగిల్స్ కానీ, చిన్న జ్యువెలరీ ఐటమ్స్ కానీ నేను ముందే ఈజీగా ఉండడానికి తీసి పెట్టుకున్నాను అనమాట. అలా అరేంజ్ చేసుకున్నాను ఎంత పాసిబుల్ అయితే అంత. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఒకే దగ్గర కూర్చొని ఇంకా లేవకుండా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా బయట చిన్న చిన్న వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ మాటికి లేచి అది తీసుకురావడం, ఇది తీసుకురావడం అవి లేకుండా నేనైతే మంచిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పూజకి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను పూజ ఐటమ్ అయితే అరేంజ్ చేస్తున్నాను. అన్ని బ్లౌజ్ పీస్, హల్దీ, ఇంకా కుంకుమ, కాయిన్స్, ఇంకా ఎవ్రీథింగ్ పూజకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట, A to Z. అండ్ బయట గుమ్మానికి తోరణాలు అవి ఇవి కట్టడం అయితే నాకు మా బావ హెల్ప్ చేశారనమాట. అవి తను చూసుకున్నారు. అండ్ ఇక్కడ పూజలో మా బావ అయితే నాకు ఒక 50% హెల్ప్ చేశారనే అనుకోవచ్చు. నేను చిన్నగా ఏదైనా మర్చిపోతే అవి ఇవి అన్నీ తెచ్చివ్వడము, ఇంకా ఈ తోరణాలు అవి కట్టడం అనేది. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, పూజ అనేది మనం ఎంత ప్రశాంతంగా చేసుకున్నాం అనేది, ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. పెద్దగా గ్రాండ్గా విత్ డెకరేషన్, సిల్వర్ ఐటమ్స్తో, ఇంకా చాలా డిజైనర్ ఐటమ్స్తో చేసుకోవడం ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ థింగ్ అని సింపుల్గా కొబ్బరి కలశం ఒక రాగి చెంబులో పెట్టుకొని, ఇంచక్క ఒక చిన్న బ్లౌజ్ పీస్, చిన్న జ్యువెలరీ ఐటమ్ పెట్టుకొని చాలా సింపుల్గా అందంగా అలంకరించుకున్నా కూడా మనకి బాగుంటుందన్నమాట. అండ్ నేనైతే నాకు తెలిసినంతలో సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి చాలా హెవీగా మేకప్, డెకరేషన్, బ్యాక్ డ్రాప్స్, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్, సిల్వర్ ఐటమ్స్, గోల్డ్ కాయిన్ ఇవేవి అవసరం లేదు. జస్ట్ సింపుల్గా భక్తితో చిన్న ఐటమ్స్తో చేసుకున్నా కూడా ఈవెన్ మన ఇంట్లో ఉండే సింపుల్ పూజ ఐటమ్స్తో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్. మనమైతే పూజ ఎంత గ్రాండ్గా చేసినా, ఎంత సింపుల్గా చేసినా అందరికీ ఈక్వల్గానే బ్లెస్సింగ్ అనేది వస్తుందన్నమాట. ఏమంటారు? నిజమే కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను పూజకి ప్రిపేర్ చేసుకోవడం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అన్నీ క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఫస్టే అన్నీ అరేంజ్ చేసుకున్నాను నేను కూర్చొని. మా బావ అయితే పక్క నుంచి నాకు అన్నీ పూజ ప్లేస్లో అన్నీ సెట్ చేసి పెట్టేశారనమాట. నేను ఇంకా మాటికి లేవడం, కూర్చోవడం, పెట్టడం అని లేకుండా
తనైతే నాకు హెల్ప్ చేశారు. ఆల్రెడీ నేనైతే పూజ ప్లేస్ అంతా క్లీన్ చేసేసి అక్కడైతే నేను అన్ని క్లాత్స్ పెట్టేసి నేను మీకు చెప్పాను కదా, నాకు తెలిసినంతలో నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పి. నేనైతే ఏదైనా తప్పుగా చేస్తే నాకు కామెంట్లో అయితే చెప్పండి. అండ్ మనం తెలిసి కావాలని తప్పులైతే అస్సలు ఖచ్చితంగా చెయ్యము. సో నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ టైం నేను ఈ మిస్టేక్ అయితే రిపీట్ చేయను అనమాట. అండ్ నా పూజా విధానం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి. నేనైతే అన్నీ సింపుల్గా అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వే ఆఫ్ కలశం పెట్టడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి అనమాట. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ నేనైతే నా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ప్రసాదం అయితే పెట్టాను. అండ్ ఇక్కడ నేను పూజ కంప్లీట్ చేసేసి దేవుడికి హారతి ఇచ్చేసి ఫ్యామిలీ వాళ్ళకి హారతి ఇచ్చి తర్వాత అందరికీ ప్రసాదాలు అవి అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ పూజ వచ్చేసి చాలా పీస్ఫుల్గా అండ్ డివోషనల్గా చాలా హ్యాపీగా కామ్గా అయితే జరిగింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అండ్ వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఇలా అంతా పూజ చేయడం, అన్నీ అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ రెడీ చేయడం, నేనైతే పూజ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇవన్నీ డెకోర్ చేయడం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఇంట్లో మీరు పూజ కానీ వ్రతం కానీ ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఫైనల్లీ కొబ్బరికాయ కూడా కొట్టేసి పూజ కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను తులసి కోటకు కూడా పూజ చేశాను అనమాట. తులసి కోట ముందైతే నేను చిన్నగా ముగ్గేసుకొని పసుపు కుంకుమతో ఇంకా ఫ్లవర్స్తో నేను నీట్గా డెకరేట్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా దీపం వెలిగించేసి హారతి ఇచ్చేసి నేను తులసి మొక్కకు కూడా పూజ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు. అండ్ హ్యాపీగా ఆల్మోస్ట్ నా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయిందనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగా అయితే లేవలేదు. నైట్ కొంచెం లేట్ అయింది కాబట్టి నేను మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది. అండ్ అన్ని వర్క్స్ అవి ఇవి ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేసేసరికి నాకు 11:30 11:45 అయితే అయిందనమాట. అండ్ మొత్తానికి కంప్లీట్గా నా పూజ అయితే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా బాగా జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఇదే రోజు మా బావకి డ్యూటీ కూడా లేదు. తను కూడా నాకు హెల్ప్ చేయడం అండ్ పూజతో నాతో ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫ్యామిలీతో, మా వషితో, మా బావతో ఇంకా మా ఇంట్లో వాళ్ళతోని పూజ అయితే చాలా మంచిగా జరుపుకున్నాను అనమాట. మీరు ఎలా జరుపుకున్నారు, మీ ఫ్యామిలీతో మీ పూజ ఎలా జరిగింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఖచ్చితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అనమాట. సో నేను ఇక్కడ పూజ చేసుకొని ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే అందుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను మా బావ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో ఫైనల్లీ ఇట్స్ డన్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్, షేర్, సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే ఈ వీడియో. బాయ్.